నిర్మల్ జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బెయిల్ మంజూరైన తర్వాత మళ్లీ కొనతం దిలీప్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ లీగల్ టీం, కొనతం దిలీప్, బీఆర్ఎస్ నేతలు కోర్టు గేటు దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిర్మల్ జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బెయిల్ మంజూరైన తర్వాత మళ్లీ కొనతం దిలీప్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ లీగల్ టీం, కొనతం దిలీప్, బీఆర్ఎస్ నేతలు కోర్టు గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, బెయిల్ మంజూరైన తర్వాత కూడా కొనతం దిలీప్ పై సర్కార్ కుట్ర చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నికత్ నిర్మల్ జిల్లాలో కొనతం దిలీప్ అరెస్ట్ మొదలుకొని ఆయన బెయిల్ వరకు కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడంతో పాటు ఒక హైడ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నేరుగా నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా 10 గంటల వరకు రూరల్ పోలీస్ స్టేషన్ లోనే కస్టడీలో కొనతం దిలీప్ గారిని ఉంచడం జరిగింది. అయితే 10 గంటల తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. టౌన్ పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత 4:45 నిమిషాలకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ముంగట ప్రవేశపెట్టడం జరిగింది. 2 గంటల పాటు న్యాయవాదుల వాదోపవాదాలను విన్న తర్వాత న్యాయమూర్తి గారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత 8 గంటల సమయంలో కోర్టు నుంచి బయటకు రాగానే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ కొనతం దిలీప్ ను కడెం పోలీసులకు సంబంధించి కేసులో అరెస్ట్ చేస్తామని 41 సిఆర్పిసి నోటీసు తీసుకొని మళ్ళీ వెళ్లాలని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో కొనతం దిలీప్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం న్యాయవాదులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్త తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడే బెయిల్ న్యాయమూర్తి గారు మంజూరు చేసినప్పటికీ కూడా వెంబటనే ఈ మరో కేసులో అరెస్ట్ చేయడం ఏమిటని చెప్పేసి పోలీసులను వాగ్వాదం చేయడం జరిగింది. అలాగే కోర్టు ఎదుట గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలపడం జరిగింది. అరగంట పాటు నిరసన తెలపడంతో పోలీసులు ఎట్టకేలకు ప్రస్తుతానికైతే కోర్టు వద్ద నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ అయితే సిఆర్పిసి నోటీస్ సంబంధించి నోటీసును తీసుకొని వెళ్లాలని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే సిఆర్పిసి నోటీస్ కోసం ఇంకో అరగంట టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. కడెం సంబంధించిన పోలీసులు ఇక్కడికి వచ్చేసి సిఆర్పిసి నోటీస్ ఇస్తారని మీరు పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేయాలని చెప్పేసి పోలీసులు సూచించడంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ తో పాటు లీగల్ టీం అడ్వకేట్లు, న్యాయవాదులు, బీఆర్ఎస్ నేతలు రూరల్ పోలీస్ స్టేషన్ ఉండడం జరిగింది. ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వము ఒక కక్షపూర్తంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కొనతం దిలీప్ గారిపై దాదాపు 15 కేసులు పెట్టడం జరిగింది. అందులో 5 నిర్మల్ జిల్లాలని పెట్టడం జరిగింది. మరో విషయం కొద్దిసేపటి క్రితమే కొనతం దిలీప్ గారు మీడియాతో చెప్పడం జరిగింది. దాదాపు మరో 15 కేసులు ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెట్టిన తనకి ఇప్పుడే సమాచారం అందినట్టు కూడా ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం పట్ల మాత్రం తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. తాము మాత్రము చట్టపరంగా న్యాయపరంగా ఈ కేసులను ఎదుర్కొంటున్నామని, తాము కేసీఆర్ సైనికులమని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సత్తా తమకు ఉందని, అందుకోసమే ఎంతటి
ప్రతిఘటనలు ఎదురైనా ఎంతటి నిర్బంధం ఏదైనా తాము మాత్రము న్యాయపరంగా అలాగే చట్టపరంగా ఈ కేసులని ఎదుర్కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజు.